నాగబాబు ఆర్మీ వాళ్ళలాగా మిలిటరీ వాళ్ళలాగా గన్స్కి వీటికి ఎదురెళ్ళక్కర్లా గుద్దండి దాని మీద జనసేన టీడీపీ అలెక్స్. మెగా హీరో నాగబాబు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్స్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు మిగతా వారి ఆగ్రహానికి కూడా కారణమవుతోంది. ఇక లాభం లేక చివరికి నాగబాబే ఈ విషయంపై క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అసలేం జరిగింది, ఎందుకు క్షమాపణ చెప్పాలి తెలుసుకుందాం. బట్ లవ్ యూ వరుణ్ బాబు, ఇలాంటి మంచి క్యారెక్టర్లు చేసుకో, జయాపజయాలకు అతీతంగా నువ్వు ముందుకెళ్ళు. ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రంలో వరుణ్ బాబు పర్సనాలిటీ చూస్తే ఆర్మీ జవాన్ అంటే ఇలా ఉండాలనే విధంగా ఉంటుంది. భగవంతుడిని నేను నమ్మను, కానీ భగవంతుడి దయ వల్ల అద్భుతమైన పర్సనాలిటీ అతడికి వచ్చింది. కొన్ని క్యారెక్టర్లు ఒక నటుడు చేసినప్పుడు అతడి అపీరియన్స్ వల్ల అది ఎలివేట్ అవుతుంది. కొంతమంది 5.3 ఫీట్ల హైట్ ఉండి పోలీస్ క్యారెక్టర్ రోల్ చేస్తే అది నచ్చదు. కానీ వరుణ్ తేజ్ హైట్, పర్సనాలిటీ వల్ల అలాంటి పాత్రలు చేసినప్పుడు చక్కగా ఉందనిపిస్తుంది. అంతా ఆయన తల్లి ఆశీర్వాదం వల్ల జరిగి ఉంటుందని నాగబాబు అన్నారు. అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక నటుడు సినీ పరిశ్రమకు చెందినవాడే ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడు అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. దీంతో తన వ్యాఖ్యల్లో ఎలాంటి ఉద్దేశాలు లేవు, నేను ఎవరిని టార్గెట్ చేయలేదు, ఎవరైనా నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే వారికి నా క్షమాపణలు అన్నాడు నాగబాబు. ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ మీడియాలో సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాగబాబు తన ప్రకటనలో తన క్షమాపణల ప్రకటన విడుదల చేస్తూ ఇటీవల జరిగిన వరుణ్ బాబు ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను పోలీస్ క్యారెక్టర్ 6 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది, 5 అడుగుల 3 అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే నొప్పదని మాట్లాడారు. ఆ మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నా అని నాగబాబు తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా వ్యాఖ్యల వల్ల నొచ్చుకుంటే వారికి నేను క్షమాపణ చెప్తున్నా. ఆ వ్యాఖ్యలు నా నోటి నుంచి యాదృచ్ఛంగా వచ్చాయి, కానీ ఉద్దేశపూర్వకంగా రాలేదు అని వివరించారు. అందరూ దాన్ని అర్థం చేసుకుని క్షమిస్తారని భావిస్తున్నారంటూ ప్రకటనలో స్పష్టం చేశారు నాగబాబు. నాగబాబు వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. నోటిదోల తీరింది, నువ్వే కావాలని అన్నావు, నిన్ను మాత్రం వదలం. మరికొందరు సీఎం జగన్ను ఉద్దేశించి ఆ కామెంట్లు చేశావంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.